ఇంతమంది వంశీ గారి పేరు చెప్తా అన్నారు, ఏంటి కదా చేదు ఎక్స్పీరియన్స్ ఉందా ఎంత? అంటే వంశీ నేను గిటారిస్ట్గా చక్రవర్తి గారు పనిచేసినప్పుడు తను మమ్మల్ని అసోసియేట్గా ఉండేవాడు పూర్ణోదయ ప్రొడక్షన్స్లో అంతా. తర్వాత తను డైరెక్టర్ అయిన తర్వాత నేను మ్యూజిక్ అయిన నా దగ్గర రాలేదు. అంటే ఇళయరాజాకి స్టిక్ ఆన్ అయిపోయాడు అక్కడ. ఇళయరాజా అదా కోపం మీకు? కోపం ఏముంది, వాడు అడిగాను ఒకసారి, ఎరా పెట్టుకుని వాడికి ఇస్తావా మ్యూజిక్, గిటార్ పెట్టేవాడికి లేదు అది లేదు అక్కడ. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ కదా అంతే. అంటే కొంతమంది భయం వేస్తుంది, వీడేంటి మనం చెప్పింది చేస్తాడా, ఓకే మనం ఏదైనా ఐడియా చెప్తే వింటాడా. అంటే నేను చూడడానికి ఎలా ఉంటానంటే వీడు ఎక్కడ లాగి గో మీద కొడతాడు అన్నట్టు ఉంటాను నేను. అంటే అంత రిజర్వ్డ్గా నా కాన్సన్ట్రేషన్ నా ప్రొఫెషన్ మీద ఉంటుంది. ఎవరి మీద నాకు ఒక కమాండ్ చాలా చలాయించాలని నా దగ్గర అట్మాస్ఫియర్ ఉండదండి. ఏదో ఒక సన్యాసి లాగా అయ్యో సార్ వస్తున్నారు మళ్ళీ చుట్టపట్ట ఈ అడావుడిని చేస్తుంటే ఇంకా వేరే రకంగా ఉండేవాడు నేను. అదన్నీ ఏమీ లేదు. నేను అందరితోటి కలిసి అందరి మనిషిగా అందరి వాడిగా నేను కోటి అని ప్రతి ఒక్కడికి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడికి తెలుసు. అంటే మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర నుండి వస్తున్నాను నేను. ఒక రాజేశ్వర గారి కొడుకుగా చక్రవర్తి శిష్యుడిగా అందరికీ తెలుసు ఇండస్ట్రీకి. అందువల్ల నేను ఎవరి దగ్గర రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం కానీ ఎంత ఫామ్లో ఉన్నా కూడా వాళ్ళు ఎంత ఇస్తే నేను అబ్బాయి ఇంత ఇవ్వండమ్మా అని, లేదు ఇంత ఇచ్చుకోగలను, ఓకే కమాన్ కానీ అలాగా ఈజ్ తోటి వెళ్ళేవాడిని. అందరితోటి ఏ ఒక్కరిని డిమాండ్ చేయలేదు. అంత నా ప్రొడ్యూసర్స్ బాగుండాలి, నా డైరెక్టర్స్ బాగుండాలి, నా హీరోస్ బాగుండాలి, అన్ని పిక్చర్ సక్సెస్ అవ్వాలి అల్టిమేట్గా, ఇది నా సినిమా అని వర్క్ చేసిన రోజు. అంతేగాని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఆడియో రైట్స్ ఇది ఇవ్వాలి నాకు ఏది కమాండ్ చేయాలి. అదే అది ఒకటి చేసినందుకే మాకు ఇండస్ట్రీలో భలే వాత పెట్టారు మాకు. ఏంటి మరి ఎందుకు మూసేశారు కంపెనీ మళ్ళీ? మూసేసంటే అది కరెక్ట్గా మెయింటైన్ చేయడం తెలియలే మా రాజుకే అప్పు చెప్పాను కంప్లీట్. తనే తీసుకున్నాడు, నేను మొత్తం దీన్ని నేను చూసుకుంటాను మొత్తం కంప్లీట్గా ఆర్కేని. తను ఎంతసేపు అక్కడ వండుకొని ఏమైంది, మేము చేసిన మా చిక్బమ్ మొత్తం అందరూ పైరసీ చేసి అమ్మటం ఆరంభించేశారు. మాకు 75,000 రూపాయలు వచ్చింది. కొన్ని కోట్లు సంపాదించారు అదర్ కంపెనీస్. దాన్ని పైరసీ చేసిన వాళ్ళందరూ కోట్లు సంపాదించారు. అప్పట్లో కూడా పైరసీ ఉంది, విపరీతం. క్యాసెట్స్ ఓకే ఓకే పైరసీ చేసి మొత్తం వెళ్ళిపోయినాయి లాట్స్. మనోడు స్లో అయిపోయి ఎక్కడ ఏం మనకు తెలియదు. మాకు మేము అక్కడ కంపోజింగ్ ఈ అడవుల్లో ఉండేవాళ్ళం. రాజు కూడా పాప తను కూడా ఏం చేయగలడు, ఏమన్నా ఒక నమ్మి పంపించాము. మాకు 75,000 రూపాయలు చెక్ ఇచ్చారండి అంతే. చెక్ చెప్పాము, అంత సెన్సేషనల్ హిట్. అదర్ కంపెనీస్ అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద కంపెనీస్, ఆల్ బిగ్ టాప్ కంపెనీస్ అందరూ పైరసీ చేశారు. పైరసీ చేసి అమ్మేశారు. కోట్లు సంపాదించారు దాంట్లో. సరే వదిలేసాం సార్, ఎందుకు అందరూ బాగున్నాయి. అది అలాగా ఎన్నో ఇప్పుడు అలా నేను చేసుకోవాలంటే ఎన్నో ఐ మీన్ ఫైనాన్షియలీ నా పొజిషన్ ఎక్కడో ఉండేది. ఇప్పుడంతా ఎలా ఉంది తెలుసు, ఇప్పుడు ట్రెండ్ నో ఎథిక్స్. డబ్బు మార్కెట్ ఉంటే డబ్బు ఇచ్చి తీరాల్సిందే, నేను ఎంత డిమాండ్ చేస్తే ఇవ్వాల్సిందే. అలాగుంది ట్రెండ్ ఇప్పుడు. ఆ రోజుల్లో అది ఏమి లేదు. ఒకడు వచ్చి 10,000లో రీ రికార్డింగ్ చేయమంటాడు, నా డబ్బులు ఇంతే ఉందని. ఒకడు అంటాడు నా భార్య పుసులన్నీ పెట్టేశాను, దీనికి పైన నేను డబ్బులు ఇవ్వలేను అంటాడు. ఇలాగ మమ్మల్ని బతిమాలుకొని చేసేవాళ్ళు. అది నిజమో అబద్ధం మాకు తెలియదు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ బాగుపడ్డారు, మేము అంత ఫైనాన్షియల్గా అంత స్టేట్ నేను రాలేకపోయాను. మై ప్రొడ్యూసర్స్ దే ఆర్ గుడ్, ఓకే హ్యాపీ. ఎప్పుడు ప్రతి సినిమాకి ఇది బడ్జెట్, ఇది ఇంతే, ఆ సినిమాలో పోయింది ఈ సినిమాలో పోయింది అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయటం. కానీ అడిగిన డబ్బు ఇచ్చిన ఒక ప్రొడ్యూసర్ ఇంతవరకు నేను చేసిన సినిమాల్లో ఒకళ్ళు లేడు. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నిటికీ పెద్ద చిన్న మీకు కొన్ని చెప్తే ఇన్సిడెంట్లు. అసలు ఎముడికి మోడికి మా రెమ్యునరేషన్ 12,000 రూపాయలండి ఆ రోజుల్లో. 12,000 రూపీస్ అంత సూపర్ డూపర్ హిట్ కదా. ఖైదీ నెంబర్ 786కి మా రెమ్యునరేషన్ ఎంత, 13,500 ఎంత. మేము వీ నెవర్ డిమాండ్ డబ్బులు. మాకేంటి సేపు మ్యూజిక్ చేయాలి, హిట్ చేయాలి, ఆర్కెస్ట్రా ఇలా అది యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి. 13,500 అంటే అప్పుడు మరి తక్కువ, చాలా తక్కువ. 25,000 అనేది మేము ఎప్పటికి వచ్చాము. చాలా ఐ మీన్ చిరంజీవి గారి ఒక 2-3 సినిమాలు అయిన తర్వాత మా 25,000 రెమ్యునరేషన్. ఏది ఇద్దరికి? అదే ఇద్దరికి. అంటే ఈ లెక్కన మీకు రికార్డింగ్ అయ్యే ఖర్చు ఎంత సార్? రికార్డింగ్ మాకు సంబంధం ఉండేది కాదు.
ఓహో. మా రెమ్యునరేషన్ సపరేట్, మీరు ఓన్లీ రెమ్యునరేషన్ ఆర్కెస్ట్రాకి సపరేట్ పేమెంట్. అది చేశారు. ఓకే ఓకే. అంటే అప్పుడు ఆ లెక్కన అప్పుడు మీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటారు అప్పుడు అంటే టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు? అప్పట్లో ఎవరికి అంత రెమ్యునరేషన్ లేదు. అంటే ఇళయరాజాకి ఉండేది. తెలుగులో ఆయన ఎంటర్ అయిన తర్వాత ఇళయరాజా కూడా పెద్దగా, చక్రవర్తి గారు కూడా అంత పీకులో ఉన్నప్పుడు కూడా ఆయన 1,25,000 ఇంతే రెమ్యునరేషన్. మీ టైంలో మీరు ఆయన పీక్లో ఉన్నప్పుడు చక్రవర్తి గారు కూడా 1,75,000 అంతే. దట్ ఈస్ అ మ్యాక్సిమం. 2 lakhs లోపే. ఇళయరాజా 2.5 అలా తీసుకునేవాడు. అంటే అప్పట్లో సినిమా బడ్జెట్ తక్కువ మీకు టోటల్గా. అదే ఎంత 25 లక్షలు అయిపోయేది సినిమా, 17 లక్షలు అయిపోయేది సినిమా. అదే అంటే నేను అనేది మీరు 12,000 13,000 తీసుకున్న టైంలో ఇళయరాజా గారి రెమ్యునరేషన్ ఎంత? అప్పుడు చెప్తాను రండి. మేము ఫస్ట్ కెరీర్ కదా, అప్పుడు ఆయనకు 1.5 lakh అలా ఉంది. 1 lakh 1 lakh. ఓకే ఓకే. తర్వాత ఆయనకు మించిపోయాం మేము రెమ్యునరేషన్. అదే ఇంకా వచ్చి రాను కొద్దీ ఇళయరాజాని మించిపోయిన లెవెల్లో రెమ్యునరేషన్ తీసుకున్నాం. అది కూడా జరిగింది. అదే అదే అయితే టైం అండి అంతే. ఇండస్ట్రీ ఓన్లీ సక్సెస్ కౌంట్స్. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేయగలరు కానీ ఆర్ఆర్ చేయలేరు. ఆర్ఆర్ చేసిన వాళ్ళు మ్యూజిక్లో అంత సక్సెస్ కాలేరు. ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? ఒక మామూలు మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆర్ఆర్కి మళ్ళీ సెపరేట్ ఏంటి? ఎందుకు దాంట్లో? ఓపెన్గా చెప్పాలంటే ఇప్పట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కాదు, అప్పట్లో నేనున్న టైంలో కూడా, నేను పేర్లు చెప్పను, ఐ డోంట్ వాంట్ టు. వాళ్ళకి పాట కంపోజ్ చేయడం వరకే తెలుసు. అదే అంటున్నా. ఆ పాటని అరేంజ్మెంట్ చేయటం, ఒక కార్డ్ అరేంజ్మెంట్స్ అని, రిథమ్ ప్యాటర్న్స్ అని. పాట పుట్టిన తర్వాత ఆ పాటని అరేంజ్ చేసి దాన్ని అన్ని ముస్తాబు చేసి బయటికి పంపించాలి. ఆ విధానం అందరికీ తెలిసేది కాదు.